అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఫస్ట్ అమెరికా నినాదంతో గద్దెనెక్కిన ఆయన అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అలాగే తమ మాట వినని దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ దారికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఖర్చులను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను కుదించే దిశగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 6లోగా స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకోవటానికి సిద్ధమయ్యే వారికి 8 నెలల జీతం ఇస్తామని ప్రతిపాదించింది. ఈ మేరకు 20 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు ఈ మెయిల్ పంపింది. ఉద్యోగం మానేయడం ఇష్టమైతే మెయిల్కు ఎస్ అని సమాధానం ఇవ్వాలని అందులో సూచించారు. ఇమ్మిగ్రేషన్, నేషనల్ సెక్యూరిటీ సంబంధిత యుఎస్ పోస్టల్ సర్వీస్ ఎంప్లాయీస్ను ఇందులో నుంచి మినహాయించారు. మరోవైపు కోవిడ్ కాలం నుంచి ఆఫీస్కి రాకుండా ఆన్లైన్ పద్ధతిలో పనిచేస్తున్న ఫెడరల్ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం మరో తాకీదు ఇచ్చింది. పనిచేసేందుకు ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలని, అలా చేయకుండా ఉద్యోగం ఉండదని ఈ మెయిల్ పంపింది. ఈ నేపథ్యంలో దాదాపు 5 నుంచి 10% ఉద్యోగులు బయౌట్స్ ఆఫర్ని ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధానంతో అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో ప్రస్తుతం సుమారు 30 లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశంలోని మొత్తం ఉద్యోగాల్లో ఇది 1.9% అని ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదం తెలుపుతూ కొద్ది శాతం మంది ఉద్యోగులు కొలువును వదులుకున్నా అది పెను సంచలనమే కానుంది. దీనివల్ల హఠాత్తుగా ఏర్పడే సిబ్బంది కొరతతో ఫెడరల్ ప్రభుత్వ సేవలపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఫెడరల్ గ్రాంట్లపై ఆధారపడే అనేక శాఖల నిధుల్ని నిలిపివేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఇవి అమలైతే పోలీసు శాఖకు, గృహహింస రక్షణ శిబిరాలకు, పోషకాహార సేవల శాఖకు చెల్లించాల్సిన $ట్రిలియన్ల నిధులు నిలిచిపోయే పరిస్థితి నెలకొనేది. అయితే ఆయన ఆదేశాలను ఒక ఫెడరల్ కోర్టు నిలువరించడంతో ఆ పరిస్థితి తప్పింది. పార్లమెంట్ అనుమతించిన ఖర్చులకు కేటాయించిన నిధుల్ని నిలిపే అధికారం దేశాధ్యక్షునికి లేదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ట్రంప్ చర్యలు దేశాధ్యక్షుడి అధికారాలకు, కాంగ్రెస్ ప్రత్యేక అధికారాలకు మధ్య ఉన్న స్పష్టమైన విభజన రేఖను చెరిపేసేందుకు ఉద్దేశించినట్లున్నాయని నిపుణులు అంటున్నారు. ఆయన చేపడుతున్న చర్యలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.